నమస్కారం, నా పేరు డి మాధవి. మేము రామయ్య ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాము. మాది వచ్చేసి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. సో మేము కంప్లీట్ చేసిన బీఈడీ ఎప్పుడు కంప్లీట్ అయిందంటే 2010-11. సో అప్పటి నుంచి కూడా ప్రతిసారి రిజర్వేషన్లో కానీ ఈ స్కూల్ అసిస్టెంట్ది ప్రతి ఒక్కరికి సమస్యగానే మారిపోయింది. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్లు ఇవన్నీ ఇలా కష్టపడి చదివిన తర్వాత కూడా మాకు డిఎస్సిలో హాఫ్ మార్క్ కట్ ఆఫ్ ప్లస్ ఈ వీళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల స్కూల్ అసిస్టెంట్ మెయిన్ సోషల్ వాళ్ళకి చాలా కాంప్లికేటెడ్గా తయారైపోయింది. ఎందుకు అంటే అట్లాంటప్పుడు ఈ బీఈడీ కళాశాలలకి ఎందుకు మళ్ళీ ఇది చేయాలి? అట్లాంటప్పుడు బీఈడీని స్టాప్ చేయాలి. ఎస్జిటి వాళ్ళకి టీటీసీనే ప్రిపేర్ చేయాలి, బీఈడీ వాళ్ళకి ఇవ్వకూడదు. మరి అట్లాంటప్పుడు మళ్ళీ మా సమస్యలను కూడా పరిష్కరించాలి. ఎంత పై అధికారులకు తీసుకెళ్లినా కూడా వాళ్ళ యొక్క రెస్పాన్స్ అనేది ఏమీ లేదు. తీరుతాయనే 100% అనుకుంటున్నాము, కానీ ఈ మీటింగ్ తర్వాత ఏంటిది అనేది క్లారిటీ లేదు ఎవరికి కూడా. ఇప్పుడు ఒక 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్ కి సంబంధించి మీ అసలు గవర్నమెంట్ కి తెలియజేయడానికి వెళ్తే కదా, మధ్యవర్తుల ద్వారానే ఇక్కడే వచ్చేస్తున్నాం. మెయిన్ గవర్నమెంట్ కి తెలియట్లేదు సమస్య అనేది. ఇప్పుడు సీఎం గారు ఉన్నారు, సీఎం గారికి చెప్పడానికి ఎవరికి కూడా అవకాశం లేదు. అలా అని డైరెక్ట్ తన దగ్గరికి వెళ్ళి చెప్పడానికి వెళ్తే మేము చెప్తాం లేదు, ఇవ్వట్లేదు. అదే మా సమస్యని డైరెక్ట్ వాళ్ళకి చెప్పినామనుకో వాళ్ళకు కూడా అర్థమవుతుంది, అరే వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. అట్లా ప్రజావాణికి వెళ్ళినా కూడా అక్కడ కొంతమందికి మాత్రమే రెస్పాండ్, మిగతా ఎవరికి లేదు. కరెక్టే, కానీ అక్కడ కూడా వేరియేషన్స్. మనం ఇచ్చిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని, అంటే ఈ ఎమ్మెల్యే ఎంపీ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. మిగతా పేద ప్రజలకు ఒక్క దగ్గర మాత్రమే 10 మందిలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది. మిగతా 9 మంది అన్యాయం అయిపోతున్నారు. ఎక్కడ ప్రజావాణిలో కూడా ఏం ప్రయోజనం లేదు. వెళ్ళారు, మా యూనియన్ వాళ్ళు 10 times ఎక్కువనే వెళ్ళారు, అసలు ఏం రెస్పాన్స్ లేదు. అట్లాంటివి ఏమీ జరగలేదు. జస్ట్ వెళ్ళడం, వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వడం, రావడం, అంతే.